హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్యాంగులు తమ పెన్షన్ ను ప్రభుత్వం కట్ చేస్తోందని అంటున్నారు. తమను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆందోళన అయితే చేస్తున్నారండి. మరి దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ ని 3,000 నుంచి 4,000 రూపాయలకి అయితే పెంచింది. అలాగే వివిధ కేటగిరీల వారీగా భారీగా పెంచింది. దాంతో లబ్ధిదారులు చాలా ఆనందం అయితే వ్యక్తం చేశారు. గత డిసెంబర్ నుంచి అనర్హులైన వారి పేర్లను పెన్షన్ జాబితా నుంచి ప్రభుత్వం తొలగిస్తూ వచ్చింది. ఈ ప్రక్రియ ఏప్రిల్ వరకు అయితే సాగిందండి. దాంతో అనర్హుల పేర్లను తొలగించి మే నుంచి అసలైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి వరకు ఏ వివాదము రాలేదు. ఎందుకంటే అనర్హుల పేర్లు తొలగిస్తే తప్పేమి కాదు, అలా చేయాలి కూడా. కానీ ఇటీవల ప్రభుత్వం అర్హులైన దివ్యాంగుల పేర్లను కూడా లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తోందనే విమర్శలు అయితే వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దివ్యాంగులు ధర్నాలు అయితే చేస్తున్నారు. తమకు అన్యాయం చేయవద్దని కోరుతున్నారు. తమకు పెన్షన్ రావట్లేదని, తమ పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. పెన్షన్లపై సీఎం కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. సదరన్ సర్టిఫికెట్లు పునః పరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికి అన్యాయం జరగకూడదని, నకిలీ పెన్షన్లు మాత్రమే తొలగించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అయితే సూచించారండి. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఖచ్చితంగా అందుతుందని హామీ అయితే ఇచ్చారు. ఎవరు ఆందోళన చెందవద్దనేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.